అంతకుముందు ఫస్ట్ ఎంట్రీ మూవీస్. ఫస్ట్ ఎంట్రీ మూవీస్, టెలివిజన్ చేస్తూ నాకు టీవీనే నాకు ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. నో ఈగో ప్రాబ్లమ్స్, అందరూ ఒక ఫ్యామిలీగా పనిచేసేవాళ్ళు అప్పటి నుంచి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంది, కొంచెం చేంజ్ అవుతుంది కానీ. బట్ మేమైతే అసలు మేము ఎక్కడన్నా సీనియర్ ఆర్టిస్టులు ఓల్డ్ ఆర్టిస్టులు ఉన్నామంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం మేము ఇప్పుడు కూడా. ఈగో ఫార్మ్స్ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా సపరేట్ భోజనాలు, సపరేట్ కూర్చోవడాలు ఇవన్నీ వద్దు. మనం టీవీలో అందరం ఒకటే కలిసి పనిచేయాలి, కలిసి భోజనం చేయాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనం కలిసి గడుపుతాం. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మనం పొద్దున్న 7-7:30 మనం వస్తే 9-9:30 వరకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ అప్పట్లో డైలీ సీరియల్ అంటే 18 రోజులు వర్క్ చేసేవాళ్ళం. సో 15 to 10-15 days మనం ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం. అందరూ కలిసి వర్క్ చేయాలి కూడా రాదు. అందరం కలిసి ఒక అటాచ్మెంట్ పెరిగేది. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా మాకు ఒక అటాచ్మెంట్ డెవలప్ అయ్యేది, ఎమోషనల్ బాండ్ ఉండేది. ఇప్పుడు రాను తగ్గుతుంది కానీ తగ్గొద్దనే మా ప్రయత్నం. అందుకే ఇప్పటికి కూడా ఏం చేస్తుంటాం, అందరం కలిసినప్పుడల్లా అందరం కలిసి భోజనం చేద్దాం, అందరం ఏమైనా ఫుడ్ ఇప్పుడు అందరం షేర్ చేసుకొని ఏదో నాన్ వెజ్ తెప్పించుకొని లేకుండా వంట చేయించడం అక్కడే, అలాంటివి చేస్తే ఏంటంటే ఒక అటాచ్మెంట్ మనకు. మనమే ఆఫ్టర్ ఆల్ రేపు ఏమైనా మనకి ఎవరు రాడు, బయట వాళ్ళు ఎవరు లేరు. మనం బయట వాళ్ళకి చిన్న చూపు చూడవచ్చు, కానీ మనమైతే గొప్ప కదా. డెఫినెట్గా మన ఇండస్ట్రీలో మనం డెఫినెట్గా గొప్పవాడు. మన ఫ్యామిలీలో మనకి డెఫినెట్గా మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని మాత్రం నాకు చాలా. ఈవెన్ నేను లైట్ మెన్లు కానీ ఎవరైనా కానీ అందరితో కలిసి ఉంటాం. వాళ్ళు కూడా ఇప్పుడు మన అన్న ఫీలింగ్ ఉంటుంది, అరే మన విజయం వచ్చేసింది చలో అంటే. 1 గంట లేట్ అయినా 1 గంట లేట్ చేసినా ఎవరికి ఇల్ ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు అట్లా కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్స్ కూడా అట్లాగే, ప్రొడ్యూసర్స్ కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. ప్రొడ్యూసర్ కదా, నేను ఇది కదా అని ఏం ఉండదు పాపం. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి పని అవ్వాలి పాపం. అలాగే మనం కూడా పని చేస్తే చాలు, వాళ్ళకి పేమెంట్ పర్ఫెక్ట్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీ బాగుంది, కానీ సెక్యూర్డ్ లైఫ్ లేదు, అదొకటే. సో మీరు ఇండస్ట్రీ అంటే టెలివిజన్లో ఎంటర్ అయినప్పుడు ఛానల్స్ లేవు, లేదు, ఓన్లీ దూరదర్శన్లోనే బోల్డెన్ సీరియల్స్ చేశాను నేను. సింగిల్ ఎపిసోడ్స్, టెలిఫిలిమ్స్. శాటిలైట్ అంటే దూరదర్శనే మనకి అంతే. ప్రైవేట్ ఛానల్స్ అప్పుడు దూరదర్శన్ కూడా ఫుల్ ఏపీ ట్రాన్స్మిషన్ కాదు, 100 kilometers రేడియస్ ట్రాన్స్మిషన్ ఉండేది మేము ఎంటర్ అయినప్పుడు. తర్వాత అప్లింకింగ్ అయింది, ఏపీ అప్లింకింగ్ అయింది 87 ఎండింగ్లో అయింది. 86లోనే ఎపిసోడ్స్ అవి చేసుకుంటూ. తర్వాత 87 నుండి మాకు వేరే అంటే టీవీలో చేస్తే సినిమాలు తీసుకోకపోయేవారు అప్పట్లో. దూరదర్శన్లో చేస్తే అసలు సినిమా, నేను ఎప్పుడు సినిమాల గురించి పట్టించుకోలేదు. నేను అంటే టీవీ నాకు ఎప్పుడు ఇష్టం. ఏంటో అది టీవీ గొప్పగా టీవీ ఆర్టిస్ట్ చెప్పుకోవడం అనేది నాకు గొప్ప. నాకు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిలిం అండ్ టీవీ యాక్టర్ అంటే ఇక్కడ ఫిలిం మెన్షన్ చేయకండి సార్, టీవీ యాక్టర్ మెన్షన్ చేయండి చాలు నాకు అంటాను నేను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ టీవీ యాక్టర్, టీవీ పర్సనాలిటీ. అంటే టీవీ మనిషి అని నాకు గొప్ప, నా పరిశ్రమ, నా మనుషులు, నా ఫ్యామిలీ, ఇది టీవీ అనేది. అది చాలా గొప్పగా, చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. అది నాకు అందుకే టీవీ అంటే అంత ప్రాణం. ఎవరికి ఏమైనా కూడా నేను అర్ధరాత్రి అయినా సరే వెళ్తాను. నాకు అది అంతే, నాకు టీవీ మీద అంత ఇష్టం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా నాకు అందరి ఇష్టం. ఎవరితో గొడవపడను నేను, ఎవరితో గొడవ పెట్టుకోను. అంతా మనమే ఇంట్లో ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములే కొట్టుకుంటారు. అలా మనకు కూడా కొన్ని అయితే ఉంటాయి, చిన్న చిన్న అంతే వస్తుంటాయి. మనం అందరం మామూలుగానే ఉండాలి. అది యాదవ్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశారు మీరు. అసలు నేను అన్ని చేశాను, హీరోగా చేశాను, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నా. స్టార్టింగ్ ఎలాంటి క్యారెక్టర్లు చేసేవారు సార్ ఎక్కువ ఈ దూరదర్శన్ స్టార్ట్? ఫస్ట్ దూరదర్శన్ స్టార్టింగ్లో హీరోగా సింగిల్ ఎపిసోడ్స్ చేశానండి, చాలా చేశాను. తర్వాత సీరియల్స్లో కూడా హీరోగా చేశాను. దూరదర్శన్ సీరియల్స్ అన్నింటిలోనూ హీరోగా చేశాను. మంచి క్యారెక్టర్స్, మంచి సీరియల్స్ అంటే సిరియన్ ఒకటి చేశాను, హాలాహలం చేశాను. తర్వాత సంసారం సాగరం, లక్ష్మీ నివాసం, గుర్తు చాలా ఉన్నాయి, బోల్డని. సింగిల్ ఎపిసోడ్స్ ఏమో ఏజెంట్ విక్రమ్ అని, తగునా ఇది మామ, రాణి పువ్వు, ఇక సమాజం చేసిన బొమ్మ, టెలిఫిలిమ్స్, అలాంటివి ప్రొడక్షన్స్ కూడా ఓను. టీవీ స్టూడియో కూడా ఉండేది నాకు. తర్వాత ప్రొడక్షన్ తీసేసాను, స్టూడియో తీసేసి 94 నుంచి ప్రైవేట్ ఛానల్ స్టార్ట్ అయ్యాయి.